హలో అండి, అందరూ బాగున్నారా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియో చేసి చాలా రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది, అయినా కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. ఈరోజు ప్రజెంట్ అయితే మాత్రం మన తిరుపతికి బస్ స్టాండ్ సుమారుగా ఒక 7 కిలోమీటర్లు ఉన్న తనపల్లి గ్రామం దగ్గరికి వెళ్దాము. అక్కడ ఉన్న తనపల్లి గ్రామంలో ఉన్న పక్కన కొండపైన ఒక గుడి ఉంది. అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఒకసారి వెళ్ళి చూద్దాం అందరం కలిసి. ఈరోజైతే చూస్తాను కదా, ఈ తనపల్లి విలేజ్కి వచ్చాము. మా ఇంట్లో అందరము పిల్లలంతా వచ్చిన్నారు. ముఖ్యంగా మా బామ్మడి పిల్లలంతా వచ్చినారు. అట్లా వేసవి సెలవులు కాబట్టి వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళని సరదాగా సాయంత్రం పాటు తీసుకుని వెళ్దామని మన బండిలో తీసుకుని పోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం తనపల్లి విలేజ్లో ఉన్నాము. చూస్తున్నాం కదా, ఆ ఎదురు కొండపైన ఉంది గుడి, ఆయన సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇదే తనపల్లి విలేజు. చాలా రోజులుగా రావాలి అనుకుంటున్నాము, కానీ మాకు ఎప్పుడు వీలు పడలేదు. తిరుపతికి మాకు దగ్గర 6-7 కిలోమీటర్ల దగ్గర డిస్టెన్స్ ఉన్నా కూడా మేము ఎప్పుడు రాలేకపోయాం. ఈ చిన్న పల్లెటూరికి అయినా కూడా, గ్రామానికైనా సరే, ఈ గుడికైనా సరే. కానీ చూద్దాం అనుకున్నాము. కానీ మాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడికి వచ్చినాక గుడి ఎంత బాగుందంటే, ఆ కొండెక్కినాక పిల్లలు చాలా ఆనందించారు. చాలా సరదాగా ఉంది. మొత్తం ఆ కొండపై ఎక్కినాక అటు చూసినా ఇటు చూసినా తిరుపతి కొండలు మొత్తం కనిపిస్తాయి మాకు. ఎట్లా అనేది మీకు వీడియోలు మొత్తం మళ్ళీ చెప్తాను చూడండి. ప్రజెంట్ అయితే చూడండి, కొండపైకి వెళ్ళే దారికి వచ్చేసాం. దగ్గర తనపల్లి గ్రామం ఎండింగ్ ఇది. ఇప్పుడు మనం రైట్ సైడ్ తిరిగితే చూశారు కదా, యాడ్ చేసింది కదా, ఇది ముఖద్వారము. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దానికి పద్మగిరి కొండ అంటారు. అక్కడ బోర్డులు కూడా రాసినా కదా, మీరు కూడా చూసుంటారు, పద్మగిరి అనేసి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ కొండ ఎక్కబోతున్నాము. మళ్ళీ కొండపై ఎక్కిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. బోర్డు అన్నారు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సైడ్ చూపించి అప్లై చూశారండి, ఎంత బాగుంది కదా ఈ వ్యూ. మామూలుగా సినిమాల్లో, టీవీల్లో డబ్బింగ్ చెప్తున్నారంట, వాయిస్ మనకు క్లారిటీ ఉన్నది. ఏదో దేవుడిచ్చిన నాకున్నంతలో మీకు చెప్తున్నాను, వివరంగా చెప్పాలనుకుంటాను. ఒకవేళ మాకు క్లారిటీ అయితే మాత్రం ఏమనుకోవద్దండి. ఏదైనా మీకు ఎక్కువ నా దగ్గర చేరాలనిసే నేనైతే కోరుకొని చెప్పాలనుకుంటాను. ప్రజెంట్ అయితే మనం తనపల్లి కొండపైకి అయితే ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసాం. దగ్గరికి ఇది మన ఘాట్ రోడ్. ఇది సుబ్రహ్మణ్య స్వామి కొండకి దారిలో ఉండే ఘాట్ రోడ్డు. అది జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే కొండ. కానీ ఒక 2 మలుపులతో మనం కొండెక్కేయవచ్చు. ఇబ్బంది అంటే ఏముండదు. ట్రైన్లో రావచ్చు, కార్లో రావచ్చు, మన సొంత రావచ్చు, ఇబ్బంది లేదు. నేనైతే నా జీపులో అయితే నేను కొండకి వచ్చేసాను. 5 నిమిషాలు అయితే మనం కొండకి చేరుకుంటాము. చూశారు కదా,
చూశారు కదా, కొండపైకి వెళ్ళంగానే చుట్టూ ఒకసారి ప్రదేశం గమనిస్తే మొట్టమొదట కనిపించేది మన తిరుమల శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి కొండ స్టార్టింగ్లే. చూశారు కదా సాయంత్రం పూట ఎట్లా అందంగా ఉందో. ఇదంతా తిరుపతి, మొత్తం తిరుపతి. మా వెంకటేశ్వర స్వామి కొండ కనిపిస్తుంది తిరుమల. ఇంకా కొండ పూర్తిగా మనం వెళ్ళలేదు, అప్పుడే మన తిరుపతి కొండ మొత్తం కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందంటే చూశారు కదా. మన వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పుకున్నా మనకు చాలా తక్కువే. కనీసం ఈ 6 కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్లో కూడా తిరుపతి చూడండి. ఆ తనపల్లి గ్రామం కానీ, తిరుపతి అత్తంపల్లెలు, ఎదురుగుండ సిటీ, తిరుమల కొండ. ముఖ్యంగా చెప్పంటే మన దేవుడి కొండ ముఖం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుందండి. నాకైతే చాలా అందంగా ఉంది. చూశారు కదా, తిరుపతి మొత్తం రౌండ్ చూపించండి. ముందు కొండపైకి వెళ్దాము. చలే జనాలు ఉన్నాడు వచ్చే కన్నా ఖాళీ నడిస్తేనే ఏమే బాగుంది. ఇంత పెద్దదే తిరుపతి. ఫోటో ఈరోజు అయితే కొండంతా అయితే ఖాళీగా ఉన్నది. మామూలుగా ఏదైనా విశేషాలు జరిగినప్పుడు మాత్రం జనాలు ఫుల్గా వస్తారు. ఇంత ఫ్రీగా అయితే మనం ఈ గుడి చుట్టూ తిరగలేము. ఇప్పుడు చూడండి ఖాళీగా ఉంది కాబట్టి గుడి మొత్తం మనం తిరుగుతూ ఉన్నాము. జనాలు చాలా తక్కువ ఉన్నారు. తిరుపతి మొత్తం చుట్టుపక్కల మొత్తం కవర్ చేయడానికి బాగుంది, నీట్గా బాగుంది కదా. మన సుబ్రహ్మణ్య స్వామి గుడి తనపల్లి గ్రామం దగ్గర ఉన్న పద్మగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుపతి దగ్గర. సుమారు తిరుపతి 7 కిలోమీటర్లు డిస్టెన్స్. మొత్తం చూడండి పూజలు చేయడానికి ఇరుముళ్ళు ఇవన్నీ కడతారు కదా, కావిళ్ళు ఇక్కడే చేస్తారు. గుడి ప్రాంగణం అంతా శుభ్రంగా చూశారు కదా. నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హరోం హర, హరోం హర.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల గుడి ప్రాంగణం నుంచి చూస్తుంటే ఈ పక్క పచ్చని పంట పొలాలు, పల్లెలు, ఎదురుగా తిరుమల కొండ చూస్తుంటే చాలా బాగుంది కదా. ఈ చివరికి వచ్చి మనం వ్యూ పాయింట్ని చూద్దాము. ఇదే మన కొండపైన వస్తే వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా చూస్తే తిరుమల కొండ, తిరుపతి మొత్తం కనిపిస్తుంది. తిరుపతి సిటీ మొత్తం పక్కన విలేజెస్ చాలా అందంగా చూశారు కదా, ఎంత నేచురల్గా ఉన్నాయో. పక్కన పల్లెలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా అందంగా ఉంది. ఎదురుగా వెంకటేశ్వర ముఖదర్శనం చూశారు కదా, అట్లా చిన్న కళ్ళు చూడండి. వెంకటేశ్వర పేస్ అట్నే మనకు కనిపిస్తుంది కొండపైన. చూడండి, ముక్కు, పెదాలు, తిరుమల కొండకి ఇది ఒక ప్రత్యేకం. చాలా అందంగా ఉంది కదా మన తిరుమల కొండ. ఈ సుబ్రహ్మణ్య స్వామి కొండని చూస్తుంటే తిరుపతి మొత్తము ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది. చెప్పుకుంటూ పోతే మనకు కనిపిస్తున్న మన తిరుపతి కింద విలేజ్ తన్నపల్లి గ్రామము ఎంత అందంగా ఉందంటే ఈ ఏరియా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అంత చూడముచ్చటగా ఉంది ఈ కొండపై నుంచి. మీరే చూడండి తిరుపతి వ్యూ మొత్తం ఎలా ఉందంటే ఈ కొండపై నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఎదురుగా మన బాలాజీ వెంకటేశ్వర స్వామి కొండ కూడా, తిరుమల కొండ కూడా ఎదురు కనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. స్వామి దర్శనం అయితే అయిపోయింది అనుకుంటా. తిరిగి వచ్చేస్తున్నారు అందరున్న. ఇంకెక్కడి నుంచి మనం తిరుపతి బయలుదేరదాం. ఎందుకంటే సాయంత్రం పొద్దుపోతుంది కాబట్టి ఇంక బయలుదేరదాం.
ఓ ఇట్రా బండ బాగుందండి. ఇక్కడ నుంచి చూడాలి రమ్మను. రమ్మని మీ అత్తనే సిటీ ఇదే చూడాల్సింది. టెంకాయ తింటావా? టెంకాయ వచ్చేయిందా? ఇందా ఇందా మా స్వీట్ ఇవ్వలేదు, అందరికి ఇచ్చేసిన. పడుకో స్వీట్. మేడం ఎత్త ఆడిపోయి కూర్చుంది. ఇంకో ముక్క. వెల్కమ్ టు తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఏ ధనలక్ష్మి హాయ్ చెప్పు. హాయ్ స్వీటీ, కెమెరా హాయ్ చెప్పు. హాయ్. హాయా ఏడు చూసి చెప్పాలా? టెంకాయ కొట్టుకుంటే ఎట్లా? ఇల్లు కడుతున్నావా? శాంతంగా ఇలా క్లియర్గా పడుకునేస్తే రాత్రంతా నిద్ర వచ్చేస్తుంది. అమ్మని బాగాలేదా లొకేషన్? ఎంత బాగుంది. వెనకాల వేగం ఉంటుంది. తిరుమల కొండ వెనకాల రాళ్ళు చూసుకో. తిరుమల కొండ, తిరుపతి సిటీ. అప్పుడు నేను సైజుకి మేము ఎట్లకే కొనుక్కు సరిపోయింది. ఏడా వీళ్ళిద్దరు వెళ్ళి కూర్చున్నారు. అమ్మ కరెక్ట్ ఫ్రేమ్లో సరిపోయినారు. కాదమ్మా, ఏదో ఉడికి పెట్టున్నారు, లుక్ కోసం కట్టారు. రాయి పైన నీళ్లు పెట్టున్నారు, వాటర్ ఉన్నారు. నీకు కనిపించింది బలి వాటరా? ఏదో రూమ్ ఉంది అయినట్టు కట్టింది కదా బండ మాద. దాంట్లోకి అన్నీ పెట్టారు. డోర్ ఒక్కరవ సెట్ చేసినారు. కుక్కలు మస్తున్నాయి మేడం. కోతులు కుక్కల కిందికి రోజు ఇదంతా లైట్లు వేస్తారు, మైక్ లో అనౌన్స్ చేస్తారు. వీడియోలన్నీ పడతాయి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఆపలేరా? కొండపై కంటే హైట్ కాని రోడ్లు కదా, అంటే ఒక రోడ్ ఎక్కువ హైట్ అంటే చూసుకోండి. అంకుల్ మనలాగా సైడ్ లో వద్దాం. ఇట్లున్నాయి. అవునే ఎత్తికి రోజు జనాలు మీ 2 రోజులు 8కే క్లోజ్ కదా రోడ్డు. ఊరేమో కానీ రోడ్డు పోలీసు వాళ్ళు సినిమాలో తప్పించుకుంటారు. అదంతా ట్రాన్స్పోర్ట్ వచ్చా కదా. చూడకు
రావి చెట్టు ఎన్ని పెట్టినారు మన బీచ్ పోయేదారులు అయ్యో ఎన్ని మాట్లాడుతున్నాం అన్ని ఎట్లా అంటే నైట్ ఆక్సిజన్ తీసుకుంటాయి అవి కూడా, కానీ రావి చెట్టు ఆక్సిజన్ తీసుకోవచ్చు. చిల్లర ఉంటేనే ఏంటి 5 రూపాయలు ఎత్తుకోండి. ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఉండు ఒక నిమిషం సైడ్ ఆపుతాం. అడిమ్మా ఈ పక్క ఎవరికి ఒకరికి ఇచ్చేనా ఇచ్చినావా ఆమె వస్తాను ఎవరా ఇచ్చేసి అందరూ ఎత్తుకుంటాను ఎత్తుకుంటే చూడమ్మా. మొత్తానికైతే కొండపై నుంచి కిందకి వచ్చేసాము. కింద నుంచి తనపల్లి గ్రామం నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూస్తున్నాము. చూడండి మీరు కూడా కొండపై నుంచి చూశారు, కింద నుంచి చూడండి. రోడ్ అయితే సూపర్గా ఉంది, చాలా సింపుల్ ఘాటు, అందరూ వెళ్ళి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు కొండకి. పెద్ద ఘాట్ సెక్షన్ అయితే కాదు, జర్నీ బాగుంది. జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది, 2 టర్నింగ్లు. నీట్గా కొండపైకి వెళ్ళొచ్చు వెహికల్తో. రోమ్ హర